ఎక్కడే మన బండి అసలు స్కూల్ టైం అవుతుంది. స్వామి వినాయక, ఎక్కడో ఉన్న తాజ్ మహల్ ని అర్జెంట్ గా హైదరాబాద్ కి తీసుకొచ్చే స్వామి. పెద్ద కొబ్బరికాయ కొడతాను. అంత అర్జెంట్ గా తాజ్ మహల్ హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏంటో? నిన్న పరీక్షలో తాజ్ మహల్ ఎక్కడంటే హైదరాబాద్ లో ఉంటేని రాశానా? దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు గాని గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. బాబుకి మీ తెలివితేటలే వచ్చాయండి. వీడికి నీ ఫ్యామిలీ పూనేసిందే, ముఖ్యంగా మీ తమ్ముడు గారు దీపాడు. ఇంత కూడా బుర్రలేదు ఎదవకి. అలా అనకు. ఇప్పటికిప్పుడు నీ అరచేతిలో ముగ్గురు సినిమా యాక్టర్ చూపిస్తా. రెడీయా? ఏంటి అరచేతిలో సినిమా యాక్టర్లను చూపిస్తావా? చూపించకపోతే చంపేస్తాను. చూపించరా, చూపించావు. ఇదేమిటి? వేలు. అవును, సుత్తి వేలు. ఇది ఏమిటి? రేఖ. నిజమే, ఆనందం రేఖ. ఇదేమిటి? గీత. ఎస్, సాగర్ సంగమం గీత. కాదురా, నిన్ను కంటూ నా నుదిటి గీత. కరెక్టే. అయ్యో 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 బాబాయ్ పడిపోయాడే. అయ్యో బాబు అరుస్తున్నాడండి. ఈడేదో చేశాడు. బాబాయ్ పడిపోయాడే. పడిపోయారా? ఎవరు పడిపోయారా? కళ్ళు లేవో చూడు. ఎక్కడ్రా? ఎవరు కనపట్లేదు. అయినా పడితే కొట్టుకుంటారు కదా. కనిపించడం లేదా? కళ్ళతో పెట్టుకో. చంద్రుడు నూతులో పడిపోయాడు. మా నాయనే, నీళ్ళల్లో పడ్డ విషయం పాపం చంద్రుడికి తెలుసో లేదో. ఎంత బాగా కనిపెట్టావురా. అదంతా తర్వాత మంచి ఉంది కానీ ముందు చంద్రుడికి ఈత వచ్చే రాదో. తొందరగా దిగి తీ. నేను దిగడం కదరా, నిన్ను లోపల పడితే ముందు ఏంటండి అగాయిచో? వాడు తెలివితేటలు చూసి కుళ్ళుకుంటున్నారు. కుళ్ళుకోవడం కాదే, మీదని కొలబడిచి నూతులో పడాలి. ఎలా పరిగి మొహలు వేసుకొని వదినా ఆడి మాటలు మీరేటి వెళ్ళి పడుకోండి. దిగురా లేదా? బాధపడకు తమ్ముడు, వాడు బావిలో పడిపోయిన చందమామనే చూశాడు, నేను నక్షత్రాలే చూశాను. కోట నక్షత్రం చూసావా, హాఫ్ నక్షత్రం చూసావా? ఫుల్ నక్షత్రం చూశాను. అన్నయ్య నీకు దండం పెడతా, నన్ను వదిలే. నీకన్నా ఆడే బెటర్. సాంబార్ అయిపోయాక చట్నీతో తింది గాని. తిన్నాన్న మెల్లిగా. ఈడి అమ్మ కడుపు మాడ. స్కూల్లో పిల్లలందరూ తినేది ఈడు ఒక్కడే తినేస్తాడా? అలా దిష్టి పెట్టకండి. ఇప్పటికే చిక్కు సగం అయిపోయాడు. ఎరా, స్కూల్ నుంచి మధ్యలోనే వచ్చేసావంట? స్కూల్కి వెళ్ళడం వేస్ట్, టీచర్కి ఏమీ రాదు. టీచర్లకి ఏమి రాదని నువ్వే డిసైడ్ చేసావా? అవును డాడీ. మొన్నేమో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ కొడుకున్నాడు, నిన్నేమో సోనియా గాంధీ మొగుడున్నాడు, ఈ రోజు ప్రియాంక గాంధీ ఫాదర్ ఉన్నాడు. అందుకే చిరాకు వచ్చేసి. ఏంట్రా పోజు? కూర్చున్నా నిద్రపోతున్నావా? అరవకండి, వాడు ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తున్నాడా? ఆలోచించడానికి అక్కడ ఏముందాడికి? డిస్టర్బ్ చేయకండి. బాబు కథ రాస్తున్నాడు. కథ రాస్తున్నాడా? ఈ టాలెంట్ కూడా ఉందా వీడి దగ్గర? అవును డాడీ, స్కూల్లో పేదవాడు మీద వ్యాసం రాయమన్నాడు. పేదవాడు దొరకలేదు, అందుకే పేపర్ మీద రాస్తున్నాను. సర్లే, ఏం రాసావు చదివాడు? టైటిల్ పేదవాడు బ్రాకెట్ లో రిచ్ మ్యాన్. ఫస్ట్ దొబ్బింది. పేదవాడు అని టైటిల్ పెట్టి మధ్యలో రిచ్ మ్యాన్ అంటే ఎదవా? అదే మరి, నువ్వు ట్రెండ్ ఫాలో అట్లా. టైటిల్ కి క్యాప్షన్ కి అస్సలు సంబంధం ఉండకూడదు. మీరు ఊరుకోండి. నువ్వేం రాసావు చెప్పు నాన్న. అనకనక ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే. వాళ్ళ పిల్లలు తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా పంది ఎదవా, 20 మంది పనోళ్ళు ఏసీ కార్లు ఉన్నోళ్ళు పేదోళ్ళ. ఇది రాయడానికి నువ్వు స్కూల్ ఎగదొప్పుతావా? పైగా థింకింగ్. నేను స్కూల్ కి వెళ్ళను, కడుపు నొప్పిగా ఉంది. పొద్దునుంచి ఇది రాసుకుంటూ ఏం తినకపోయేసరికి కడుపు ఖాళీ అయ్యి కడుపులో నొప్పి వచ్చింది నాన్న. మరి నాన్న కూడా తల నొప్పి నొప్పి అంటాడు. తల మొత్తం గాలి అయినా మమ్మీ. సత్యం. ఏంటి పట్టాబెక్కడా? తమ్ముడు ఎలా ఉన్నావురా? మన పెద్దగది బాగుందా? ఆ చచ్చిపోయిందిలే గానీ పట్టాబి ఎక్కడాక నాన్న పట్టాబి జుట్టుదిలే తలరైపోద్దా. ఏంటి ఎలా వచ్చావు? మన బోనకు పెళ్లి కుదిరిందంట కదా, చెడగొట్టా వచ్చావా? హెల్ప్ చేద్దామని. చూడు, ఇంటికి పెళ్ళిళ్ళు వచ్చే టైం అయింది. నేను చూసారనుకో మా చుట్టం అనుకుంటారు. నన్నేమన్నాను?
అవును మా మామయ్య ఏమనుకో దా మామయ్య ఉండరా నీకోసం స్కూటర్ తెచ్చాను తెచ్చావా? రా, రా, రా. ఎన్నాళ్ళైంది మామయ్య నిన్ను చూసి? నేనుని. వీళ్ళు ముగ్గురు కలిశారంటే నాకేదో మూడట్టే. పట్టిగా ఆ? నేను క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పేస్తావా నువ్వు అడిగితే చెప్పనా అడుగు మావయ్య. బాతు గుడ్డు పెడుతుంది ఆవు గుడ్డు పెట్టదు ఎందుకు బాతు పొట్టిగా ఉంటుంది గుడ్డు పెట్టినా పగలదు. ఆవు పొడుగ్గా ఉంటుంది కదా గుడ్డు పెట్టేటప్పుడు పగిలిపోతుంది. ఈడికి అలా ట్రై పోతారా అన్ని నీ పొలికలే తమ్ముడు. మావయ్య ఇప్పుడు నువ్వు కలెక్టర్ అవుతావా లేదా నేను చూస్తాను. ఓకే రెడీయా? రాడే పందికి మాత్రమే ఉంది మిగతా జంతువుకి లేదు. అదేమిటి? పంది పిల్ల అడ్డడ్డడ్డడ్డడ్డడ్డే. మీరు ముగ్గురు మహాజ్ఞానులు రా. తెలుసులే. 3 సెకండ్లు ఎవడైనా మీ దగ్గర కూర్చుంటే అజ్ఞానులు అయిపోతారు. రేయ్, జనరల్ నాలెడ్జ్ పెంచుకొని ఒక్కటన్నా పనికొచ్చే పని చేయండి రా. తినడం తప్ప పని కదా. మావయ్య నాలెడ్జ్ పెరగాలంటే ఏం చేయాలి? పేపర్ చదవాలరా అయితే చదివేద్దాం. నీటి కొరత వల్ల రోజుకి 8 గంటలే కరెంటు కరెంటుకి నీటికి ఏం సంబంధం? ఒరే నీటి నుంచే కదరా కరెంట్ తయారు చేస్తారు మనైతే నీళ్ళు లేని వాళ్ళకి ఆ ప్రాబ్లం. ఆ. మన ఇంట్లో బోల్ట్ నీళ్ళు ఉన్నాయి కదా ఆ? మనమే కరెంట్ తయారు చేసుకుందాం. ఎలా తయారు చేస్తావరా అమ్మా లక్ష్మి ఆ, ఆ పాలల్లో కొంచెం పెరుగుతోడే. అలాగే అక్క. మమ్మీ పాలలో పెరిగి వస్తే ఏమవుతుంది? పాలన్నీ పెరుగవుతాయి. మావయ్య మావయ్య నానమ్మని పనికొచ్చి పని చేయమన్నారు కదా రా మన కరెంట్ తయారు చేద్దాం. ఎలా తయారు చేస్తావా ఏముంది పాలలో పెరిగి వస్తే పెరుగు అవుతుంది. నీళ్ళు కరెంట్ వస్తే కరెంట్ అవదా? అచ్చ బాబోయ్ ఆ, పదవ తయారు చేద్దాం ఈ దెబ్బతో మన ఏంటో అందరికీ తెలియాలి. రే తీసుకెళ్ళి నీళ్ళ తోటలేంటి వెళ్ళు రే అసలు ఊగుతున్నావు జాగ్రత్త పరిగెట్టు గుద్దేసుకుంటారా చూసుకో పెట్టే రెడీయా రెడీ స్విచ్ ఆన్. రే పట్టిగా ఆ, కరెంటు తోడిపోతుందంటావా చూద్దాం కంగారు పడుకో. నాకు మాత్రం ఏం తెలుసు ఇదే ఫస్ట్ టైం కదా. అబ్బా సోపు మర్చిపోయానే. అనే త్వరగా స్నానం చేయ, అసలు పడవ టైం అవుతుంది. సోపు మర్చిపోయాను రా. ఇది వాడుకో. ఎవరి సోపు వారే వినియోగించుట అదే ధర్మము అదే న్యాయము. ఉంచుకో. ఆహా, ఈ రూల్ మందులు ఎందుకుండదో ఎవడెంగిలి పెడితే ఆడు తాగేస్తావు. మీరు ఎక్కడేం చేస్తున్నారా పరిగెదలారా పండు లోపలిగా. నా పేరు చెప్తే చాలు వణికిపోతారు ఎదవలు. తమ్ముడు ఏమయ్యా? అయ్యో, ఏమైందండి? అసలు ఎలా జరిగింది ఇది? కరెంట్ తయారైంది కరెంటు తయారవడం ఏంట్రా? అక్కడ వెళ్ళి పాలలో తోడుసెక్కేస్తుంది కదా వేస్తే అలా మేము నీళ్ళలో కరెంట్ పెట్టాం మునేశ్వరి ఎలాగ ఉంది? మావయ్య మావయ్య ఈ చాక్లెట్ తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇవ్వా. నువ్వే ఇచ్చుకోవచ్చు కదా నేనిస్తే వేరేలా అనుకుంటారు. అలాగే. అందుకని నువ్వే ఇవ్వు. ఆ, మావయ్య ముఖ్యంగా పట్టాపు ఇచ్చాడని చెప్పు. మనసు అయిపోయాడు ఏ పార్టీ పళ్ళేశ్వరే చాక్లెట్ తీసుకో అవన్నీ పట్టాపు కూడా మనోడు. పట్టాపు. తీస్తే ఆడు ఫీల్ అవుతాడు ఆ, ఎవడను ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు దొంగ? మా పట్టాపు కూడా చాక్లెట్ ఇమ్మంటే చాక్లెట్లు మొత్తం మంది కలిపి పిల్లలు ఎత్తుకెళ్ళిపోదామనా? అబ్బాయి నేను పిల్లలు ఎత్తిపోయాను కాదండి అసలు అలాంటి తెలియదు బావా ఈయన చూడండి నేను పిల్లలు ఎత్తిపోయాడు అనుకున్నాడు ఏమండి ఇతను మీకు తెలుసా? తెలుసు. ఆ, ఏంటి? ఇంతకు ముందు ఒకసారి పిల్లల్ని ఎత్తిపోతూ చూశాను. బా నా కరం కాకపోతే నీతో సైకిల్ షాపింగ్ రావడం ఏంటి? రోడ్డు మీద వాళ్ళందరూ మర్దం చూసి నవ్వుకుంటున్నారు. ఎందుకు నవ్వుకుంటారు? నవ్వరేంటి? నువ్వు సైకిల్ తొక్కుతుంటే నువ్వు సైకిల్ తొక్కుతున్నట్టుగా ఉంది మరి. ఊరికే తినేకు అడేవుడునా బండి కొట్టేశాడని చెప్పారు కదా. గో మీద కొట్టేసాడు అదవా రాత్రికి జ్వరం వచ్చేద్ది మావయ్య ఇప్పటికీ 10 సార్లు చెప్పా వదిలే. లవ్ లో ఇవన్నీ కామన్. ఏంటి దెబ్బలు తింటావా